సో విప్రో, ఇన్ఫోసిస్ లాగే డెలైట్ కూడా చేస్తుందా అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఎవరిని అసలు ఈ విధంగా హోల్డ్ లో పెడుతున్నారు, ఎవరిని రిక్రూట్ చేసుకున్న దాన్ని అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు లేటెస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే, విప్రోసిస్, ఇన్ఫో ఇలా టెక్ఎమో కొన్ని కంపెనీస్ ఏ విధంగా అయితే జాయినింగ్ లెటర్స్ ఇచ్చి ఆఫర్ లెటర్స్ ఇచ్చి జాయినింగ్ డేట్ అనేది ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేస్తా వస్తుందో దానికి సంబంధించిన అప్డేట్ అండి. డెలైట్ కూడా అదే విధంగా దాదాపు 1 year నుంచి ఉందంట. చాలా మంది ఇంకా ఉండే ఉంటారు. సో నాకు ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, నేను ఎప్పుడు వెయిట్ చేయాలి అని చెప్పి. సో చాలా కంపెనీస్ ఏం చేశాయంటే ఆఫర్ లెటర్ ఇచ్చినట్టే ఇచ్చి జాయినింగ్ లెటర్ ఇవ్వకుండా ఆఫర్ లెటర్ ని రివోక్ చేసిన పరిస్థితులు అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా ఇంకా డెలైట్ లో ఆఫర్ లెటర్ వచ్చి ఇంకా జాయినింగ్ లెటర్ కాకపోతే మేము ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదని ప్లాన్ చేసుకొని ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఎవరిని ఈ విధంగా తీసేస్తా ఉన్నారంటే, డైరెక్ట్ గా కాలేజ్ నుంచి క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్న వాళ్ళందరి ఆఫర్ లెటర్స్ అనేవి ఎక్కువ మంది ఉన్నారు దీనిలో. వాళ్ళ ఆఫర్ లెటర్స్ ఇచ్చి జాయినింగ్ లెటర్స్ అని ఇవ్వకుండా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు బయట నోటిఫికేషన్ వచ్చిందని ఆల్మోస్ట్ ఏంటి అంటే వాళ్ళకి జాయినింగ్ కానీ కంటిన్యూ అవుతుంది. కానీ ఎవరైతే ట్రైన్డ్ కాకుండా కంప్లీట్ డైరెక్ట్ కంపెనీ నుంచి ట్రైన్డ్ ఫ్రెషర్స్ కాదు, వీళ్ళు డైరెక్ట్ గా క్యాంపస్ నుంచి అంటే కాలేజ్ నుంచి రిక్రూట్ అయిన వాళ్ళకి ఈ పరిస్థితి అయితే ఎక్కువ ఎదురవుతా ఉంది. మీరు ఒకవేళ కాలేజ్ నుంచి రిక్రూట్మెంట్ అయినా కానీ మీరు ఒకవేళ ట్రైన్డ్ అయ్యి ఒక మంచి సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకున్నారంటే డెఫినెట్ గా మీకు ఎడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు జాయినింగ్ లెటర్ ఇన్ డెలాయిట్. సో థింక్ అబౌట్ దట్, ఎందుకంటే చాలా మందికి ఇలా ఉందంట పరిస్థితి. సో దీని గురించి లేటెస్ట్ ఆర్టికల్ అనేది అప్డేట్ చేశారు. సో ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. ఇక్కడ ఏంటి అంటే ట్రైన్డ్ అనేది ఇంపార్టెంట్, ట్రైన్డ్ ఫ్రెషర్స్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ కొన్ని టెక్నాలజీ చూస్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్ గా ట్రైన్ అయితే డెఫినెట్ గా మీకు ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఒకవేళ అక్కడ కాకపోతే ఇంకొక దాంట్లో అయినా మీరు ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎంఎన్సీలో కంటే కూడా స్టార్ట్అప్స్ జాబ్ అనేది ట్రై చేసుకోవడం అనేది చాలా బెటర్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒకసారి ఆలోచించండి. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.